అంతే. కాకపోతే మనకు తెలుసు ఆ బాధ ఏంటనేది. ఇది ఎందుకు చెబుతున్నా అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు ముగ్గురు. ఒక ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే అయ్యాడు, జనసేన ఆయన అక్కడే ఉన్నాడు ఇన్ఛార్జి, నియోజకవర్గ ఇన్ఛార్జ్, బీజేపీ ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జి ఉన్నాడు. లేదా జనసేన వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు, లేకపోతే బీజేపీ ఎమ్మెల్యే అయ్యారు, మిగతా ఇద్దరు ఇన్ఛార్జీలు ఉంటారు. టీడీపీ వాళ్ళకి వాళ్ళకి కూడా ఏ పని అయినా అవుతుంది. జనసేన వాళ్ళకి పని 100 అనుకుంటే 10 అవుతుంది. ఆ 10 కూడా అవన్నీ కూడా ఉంటాయి. బీజేపీ వాళ్ళకి అదే ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ సఫర్ అవుతారు వాళ్ళు. ఇప్పుడు అన్న మా వాళ్ళకి పెన్షన్ ఇప్పించన్నా అంటే అక్కడ ప్రభుత్వమే పెన్షన్ ఇవ్వట్లే, ఈడే ఇప్పిస్తాడు పాపం. ప్రభుత్వమే కొత్త పెన్షన్లు ఇవ్వట్లా. అన్న మా వాడికి 60 ఏళ్ళు వచ్చి ఏడాదిన్నర అయిపోయిందన్న, పెన్షన్ ఇవ్వట్లేదన్న, ఒకసారి నువ్వు చెప్తే ఇస్తారన్న అంటే లేదురా ఇవ్వట్లేదంటే ఇంకెందుకన్నా మీరు అంటే అంతే కదా. 18 నెలలు అయిందన్న మీరు వచ్చి పెన్షన్ కూడా ఇప్పించకపోతే ఇంకెందుకన్నా మీరు అంటాడు. అంతేగాని ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకోవాలి, అందులో చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, ఇవన్నీ ఆడికి ఏం అవసరం. అంతే కదా. ఇదివరకు వాలంటీర్ వచ్చి రాసుకుని డబ్బులు ఇచ్చేవాడు 2 నెలలు లేదా 3 నెలల్లో ఇచ్చేవాడు. నువ్వు 18 నెలలైనా పెన్షన్ ఇప్పించలేకపోతే అది చంద్రబాబును పవన్ కళ్యాణ్ తిట్టుకోడు, ఈయన్ని అడుగుతాడు ఎదురుకుండా, ఎందుకు నువ్వు ఉండడం పార్టీ మీ పార్టీ ఉండే ఉపయోగం ఏందన్న, నువ్వు ఆ పార్టీలో ఉండంటాడు. వీడు పవన్ కళ్యాణ్ తిట్టాడు, చంద్రబాబుని తిట్టాడు, మీరందరే పార్టీని నాశనం చేస్తాను వీళ్ళని తిడతాడు. వీడు పాపం ఏం చేయలేడు అక్కడ. ఈ సమస్యలు ఎక్కువ అవుతాయి. ఓ పెన్షన్ ఇప్పించలేడు, ఓ సంక్షేమ పథకం ఇప్పించలేడు, ఓ ప్రభుత్వం ఇంకొకటి ఇప్పించారనుకోండి, ఒకరికి ఇప్పించి మిగతా 10 మందికి ఇప్పించలేదు అనుకోండి, వాడు నీ కులపోడు కాబట్టి ఇప్పించావు, లేకపోతే నీకు బాగా క్లోజ్ కాబట్టి ఇప్పించావు, లేకపోతే వాడేదో నీ డబ్బులు ఇప్పించాడు కాబట్టి ఇప్పించావు, మిగతా మాకెందుకు ఇప్పించలేదు అంటే ఇది పులి సవారీ లాంటిది. దిగితే మింగేస్తే పైన ఉంటేనే నియోజకవర్గాల్లో ఆ ఫీలింగ్ ఉంది. కాకపోతే అది ఎక్స్ప్రెస్ చేశారు కూడా, కానీ అది ఎప్పట్లో దానికి సొల్యూషన్ అయితే ఏం కనిపించట్లేదు జనసేన దగ్గర. కాబట్టి వాళ్ళు